ఏంది మనోడు ఒక్కడు కూడా కనబడతలేడు. ఈ ఆటో ఏమో చూసినట్టుందే, మనోడు లెక్కనే ఉన్నాడు. అన్నా ఏమైంది ఇట్లా వన్నావు? 2 రోజుల నుంచి గిరాకీ లేదు, ఏం లేదు. ఒక్కనే అడ్డ మీదకి వస్తున్నా, ఒక్కనే పోతున్నా. అవునా? సరే నాడు ఈరోజు నీతో వస్తా, నేను గిరాకీ చేపిస్తా. మరి నీది? మనకు సెట్లే, మనకు ఫుర్సతే. సరేదా, పోదాం. నడు. రైట్ రైట్. అయితే నేనున్నా కదా, నువ్వు టెన్షన్ పడకు. ఏడికన్నా? కోటికి వస్తావా? 300. 300? నేను అడిగింది కోటికే, ఊటికి కాదు. నువ్వు ఇచ్చే 300కి ఎవరు ఊటికి పట్టుకపోరుతీ గానీ కూసో. ఇంకో మాట, బస్ ఆడుంది, ఎక్కితే ఎక్కువ, లేకపోతే బస్ ఎక్కువ. సరే నాడు. సూపర్. ఎక్కే. రైట్ రైట్. పోనీ. భయ్యా ట్యాంక్ బండ్ పోనీ. 5 నిమిషాలలో పోతాం. 5 నిమిషాలా? వద్దు, గంట తీసుకో. సరే. ఏంటి ఇచ్చేయమ్మా? నువ్వు ఇయర్ రింగ్స్ ఎందుకు పెట్టుకోవు? నువ్వు ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే వాటికి అందం పెరుగుతుంది. నువ్వు మరీ నువ్వు. హే నో. ఓకే యా. హే నో. అచ్చా, యూ లుక్ సో బ్యూటిఫుల్. ప్రైవసీ లేదు. ఫస్ట్ మీరిద్దరు దిగండి అన్న. అన్న ఆపన్నా. ఇప్పుడు ఏమైందని భయ్యా? ఏం కాలేదు, ముందు మీరు దిగండి. ఏంటి దిగాల ఇప్పుడు? అంతా నువ్వు చేపట్టే. సరిపోయింది. హలో 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 స్టాప్ 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 స్టాప్. అన్న ఫిల్మ్ నగర్ వస్తారా? వస్తామన్నా. అన్నా పోదామా? సరే అన్న. అన్నా డెక్ ఉందా? ఉందన్నా. సరే పాటలు పెట్టు. ఓకే అన్న. అన్నా ఇంకో పాట పెట్టవా, ఇది మరీ స్లోగా ఉంది. సరే అన్నా. అన్నా ఏంటన్నా ఈ పాట ఎలా ఉంది, ఇంకోటి పెట్టు. ఈడు దొరికింది ఈడు. అన్నా ఇంకో పాట పెట్టన్నా, మరీ సౌండ్ ఎక్కువ ఉంది, స్పీకర్లు కూడా బాలేవు. అన్నా వేరే పాట పెట్టు. అన్నా నెక్స్ట్ అన్నా ఇంకో పాట పెట్టు. వేరేది అన్నా, ఇంకో సాంగ్ పెట్టవా ప్లీజ్. అన్నా ఏడ దొరుకుతున్నా ఇలాంటి చిల్లర పాటలు నీకు? ఇంగ్లీష్ పాటలు పెట్టన్నా. కీ లవ్ యూ అన్నా. అన్నా ఈ పాట ఉంటే పెట్టన్నా ప్లీజ్ అన్న, నా ఫేవరెట్ అన్నా, ప్లీజ్ అన్నా. ఏడ దొరికినవరా నువ్వు మాకు? అన్నా నువ్వు ఆటోలో పోనీకి వచ్చినావా, పాటలు వినడానికి వచ్చినావా? అన్నా జర్నీకి మ్యూజిక్ యాడ్ అయితే అదొక మెమరబుల్ జర్నీ అవుద్దన్నా, నీకేం తెలుసు చెప్పు. ఏడ దొరుకుతారా మీరు? వీడి వేషాలు. ఇంకా వస్తలేదేంది అన్నా? ఇక్కడ ఎందుకు ఆగినామే? పోదాం, ఒకళ్ళు వచ్చేది ఒక 5 నిమిషాలు. ఎవరు? అరే వస్తారా, ఆగు. వస్తున్నాడంటే చెప్పడి పెద్ద మనిషి. వస్తుంది. ఎక్కండి మేడం. మేడం ఎక్కడికి? అరే నాకు తెలుసా. ఎక్కు. మేడం పైసలు. నువ్వు ఆగు. రేయ్ రేయ్, ఏంటి సంగతి? అంటే నా పాప ఏంటరా?
ఇప్పుడు అర్థమైతుంది నువ్వు ఎందుకు సంకనాకిపోతున్నావు. నీలాంటి వల్లనే రా సింగిల్స్ కి ప్రాబ్లం. స్టార్ట్ చేయి. చాలు. చార్మినార్కి ఎంత? మీటర్ అయితే 80, మీటర్ కాకపోతే 60. అసలు ఈ మీటర్ పని చేస్తుందా? మీటర్ పని చేయదు, నేను పని చేస్తా. ఏంటి ఆటో పంచా? కాదు, ఆటోనే. ఈ పంచులన్నీ పక్కన పెట్టు, అసలు ఎంతకు వస్తావో చెప్పు. చెప్పినా కదా 60 అని. అదేంటి యాప్లో 50 చూపిస్తుంది కదా. అయితే యాప్లో నువ్వు ఆటో ఎందుకు? ఏంటి మళ్ళీ ఆటోనా? కాదు, పంచే. ఎట్లిచ్చినా? ఇంకో ఆటో ఎత్తుకుంటలే. ఎక్కుతావా? ఆటో పో. అవన్కి. ఆటో. అయితే వన్కి. ఓ. హా? ఏయ్, ఊరిని. బయటికి రా. బయటికి రా. మమ్మల్ని బయటికి రా. ఏంది అన్నా ఏందన్నా ఇది? ఏమనుకుంటాను? జల్దీ ఆటోది. అన్నా ఇది ఆటో, లారీ కాదు. నువ్వు ఎక్కితే టైర్ పంచర్ అవుతుంది. ఇది మా అన్న వెయిటింగ్ అక్కడ. మీ అన్ననా? ఆ? అన్నా నువ్వు ఒక్కను ఎక్కితేనే ఇట్లయింది. నీ కాందార్ మొత్తం ఎక్కితే ఉంటుందా వీక్తుందా? ఇది వద్దు పో. ఇప్పుడు ఇంకొక ఆటో ఎత్తుకోవాలా? ఇది ఏడ దొరుకుతుందో ఏమో. వీడేంది అన్న ఇంతున్నాడు? వీడే నన్ను ఎంతున్నాడు. నడు ఎక్కువ. వాడికి మళ్ళీ 3 చేంజ్ ఎక్కిండు అనుకో. సరే నడు. నడు పోనీ. ఏడికి మేడం? ఫిలిం నగర్. ఫిలిం నగర్ లో ఏడా? ఆడికే. ఆడంటే ఏడా? అక్కడనే. 500 అవుతుంది. టెంపుల్ దగ్గర పోనీకి 500 ఎందుకు అవుతుంది? అది చెప్పు. కూర్చోండి. పోనీ అన్న టెంపుల్ దగ్గరికి. భయ ఏడికి తీసుకుపోతున్నారు? పర్వతాలకు మేడం. లేకుంటే ఏంది మేడం? ఫిలిం నగర్ టెంపుల్ అని చెప్పిండు కదా, అక్కడికే. అక్కడికే అయితే ఇక్కడ నుంచి ఎందుకు వెళ్తున్నారు? ట్రాఫిక్ పంచాయతీ లేకుండా ఓనికి మేడం, ఇది షార్ట్ కట్. ఏం కాదు, ట్రాఫిక్ ఉన్నా కూడా మెయిన్ రోడ్ మీద నుంచే పోనీయండి. ఇప్పుడు కూడా రోడ్ మీదనే కదా మేడం పోతుంది. లేదు, మీరు ఆటో మలపండి, మెయిన్ రోడ్ మీద నుంచే పోనీయండి. అరే ఏంది మేడం మరి ఇంత అనుమానమా? మా ఆటోలో కూర్చుంటే ఆనందంగా కూర్చోవాలి కానీ ఇట్లా అనుమానంతో కాదు. అన్నా నువ్వు ఆపన్నా, పక్కకు దింపు. ఆపేసి. ఏంది మధ్యలో దింపేస్తున్నారేంది? మమ్మల్ని నీ అనుమానంతో అవమానించినందుకు ఇది మీ పనిష్మెంట్. దిగండి. నేను పైసలేమి ఇయ్యా. దించేసే అన్న, ముందు మంచాలు దొరుకుతారు మనకి. ఇంకా ఒక్క బస్సురా ప్లీజ్ రా, ఒక్క బస్సురా. ఇప్పుడు అమ్మ ఆఫీస్కి ఏమో టైం అయిపోతుంది, బస్సులో ఏమో టైంకి రావు, ఆటో నాపుతానేమో అసలు అడిగేస్తాడు. జీతం పడి 4 రోజులు కాలేదు, మిగిలింది 50 రూపాయలు నా కాడ. ఏం చేస్తాం, ప్రజలాడతా 50 రూపాయలకు రమ్మని. అవును, ఏం బర్త్డే షాపింగ్ చేస్తాను చేయలే? చేసిన అన్న వేరే మోడలా మొన్ననే. వేరే మోడానా? అవునా? అంతా అయిపోయింది. షూస్ ఒక్కడ కొనాలి నేను, దానికి సెట్ అయ్యేటట్టు. ఎంత పడ్డాయి? 7,000 చిల్లర ఎంత అయింది అంతే. 7,000? అవునా? నీదేమైంది? నీ బర్త్డే చేస్తాను. చెయ్యాలి. షూస్ అయితే తీసుకున్నా ఆల్డోవి. వామ్మ వామ్మ వామ్మ. ఆల్డోవా? అన్న నీకు రోజుకి ఎంత వస్తాయన్నా? డీజిల్ పోను 1000 రూపాయలు వస్తాయన్నా. 1000 రూపాయల? 1000 రూపాయలు అంటే నెలకు 30,000. అమ్మో, నేను సంవత్సరం నుంచి కొట్టించుకుంటాను కానీ నెలకు 12,000 మించి రావట్లేదే. అన్నా నీ అడ్డా ఎక్కడో చెప్పనా, నేను మీలో జాయిన్ అయిపోతా. క్యాబ్స్ దొరుకుతలేవు, ఆటోలు కూడా లేవు ఆన్లైన్లో. ఇంతసేపటి నుంచి నువ్వు ఆన్లైన్ లో ఆఫ్టర్ ఆల్ ఆటోస్ చూస్తున్నావా? ఆఫ్టర్ ఆల్ ఆటోస్ చూస్తున్నావా? మేడం ఆఫ్టర్ ఆల్ కాదు మ్యామ్ ఆటో అంటే. మీరు క్యాబ్ బుక్ చేసే వాడు వచ్చేదాకా వెయిట్ చేయాలి. అది ఆటో అని పిలిస్తే మెరుపు తీగల్లా 3 నిమిషాల్లో మీ ముందు ఉంటాం. 3 చక్రాల మీద ముల్లొక్కాలు తిప్పేది మా ఆటో మాత్రమే. మీరు క్యాబ్లో ఏసీ వేసుకుంటే గానీ ఏసీ రాదు. అదే ఆటో అయితే 4 దిక్కుల నుంచి ఫుల్ ఏసీ. మీరు కళ్ళు మూసుకొని తెరిస్తే ప్రతి గల్లీలో మేమే ఉంటాం. మేము లేకుండా అసలు దునియానే నడవదు. మీరు ఆఖరికి నవ్వుకున్న ఆటో, పంచులో కూడా ఆటో ఉంటుంది. ఎవడైనా ఆటో బయోగ్రఫీ రాయాలన్న ఆటోనే ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ కాదు మ్యామ్ ఆటో అంటే.